సాయంత్రం అండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే, నిన్న యువగలం పాదయాత్ర ముగింపు కార్యక్రమం చాలా అట్టహాసంగా జరిగింది. ఎందుకంటే ఏ నాయకుడైనా సరే, ఏ పార్టీ అయినా సరే అన్ని 100 కిలోమీటర్లు, అన్ని 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి వెళ్ళటం, అది అనేకమైన నిర్బంధాలు, ప్రభుత్వం యొక్క పోలీసుల యొక్క ఆంక్షలు, అవాంతరాలు, లేకపోతే తుఫాన్లు కావచ్చు, లేకపోతే వర్షాలు కావచ్చు, ఎండలు కావచ్చు, ఇలాగా ఈ నేపథ్యాల్లో ఒక విడతగానో 2 విడతలుగానో పూర్తి చేశారు. వారికి అభినందనలు, శుభాకాంక్షలు. అయితే వారు పెట్టుకున్న టార్గెట్ ఏంటి? 400 రోజులు, 4000 కిలోమీటర్లు, అంటే రోజుకి 10 కిలోమీటర్లు. జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్లు దాటాలి అన్నది ఒక అంతర్గతంగా ఉన్న అంశం. అయితే రోజుకి 10 కిలోమీటర్లు పెట్టినప్పుడు ఇప్పుడు చేసింది 226 కిలోమీటర్లు, 3132 కిలోమీటర్లు, అంటే రోజుకి 13.8 కిలోమీటర్లు. అంటే వారు అనుకున్న టార్గెట్ కన్నా వేగంగానే వెళ్ళారు. మరి ఇంకో 30 రోజులు 25 రోజులు చేసుంటే 3448 కిలోమీటర్లు దాటేద్దురు కదా. ఎందుకంటే అర్ధాంతరంగా ఆపేశారంటే ఒకటైతే నాకు అర్థం కాలేదు. 2, వారు స్టార్టింగ్ లో రాష్ట్ర ప్రజలకు ఉద్దేశిస్తూ ఒక లేఖ రాశారు. 25/1/2023 లోకేష్ గారిని రాష్ట్ర ప్రజలు రాస్తున్న బహిరంగ లేఖ అని చెప్పి రాశారు. దీని ద్వారా రాష్ట్ర ప్రజలకు వారు ఏం అప్పీల్ చేశారంటే, ఓకే, రాష్ట్రంలో నియంత్రణ పాలన జరుగుతుంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు, అలాగే పరిశ్రమలు లేవు, మహిళలకు ఇబ్బంది, దళితులకు ఇబ్బంది, అనేకమైన అరాచకాలు జరుగుతున్నాయి. సో అందుకనే మీ ముందుకు వస్తున్నాను, మీరే ఒక బలమై యువగల పాదయాత్ర నడిపించండి అన్నారు. అంటే అన్ని వర్గాల ఆ యువతని, ప్రధానంగా యువతనందరినీ అప్పీల్ చేశారు. అయితే ఆ లక్ష్యాలు సాధించగలిగారా? ఏదైతే వారు లక్ష్యాలు చేయించుకున్నారు, యువతను కానీ, మహిళలు కానీ, రైతులు కానీ మొత్తం అందరినీ చేయించగలిగారా? లేకపోతే వాళ్ళ పార్టీలో వారికి, ఎందుకంటే వారు కొత్తగా రాజకీయాలు రాలేదు సాయి గారు, వారు దశాబ్ద కాలం పైచులుగా పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఎమ్మెల్సీగా చేశారు, రాష్ట్ర కేబినెట్ మంత్రిగా చేశారు, షాడో సీఎంగా చేశారు, 2014 ఎన్నికలు చూశారు, 2019 ఎన్నికలు నడిపించారు, అన్నీ ఉన్నాయి. ఆయన సీనియర్ నాయకుడే. సో అప్పటికీ వారి పార్టీలో యాక్సెప్టెన్స్ కొంత తక్కువగా ఉండి దీని ద్వారా వారి పార్టీలో వారు బలోపేతం అయ్యారా? లేకపోతే నిజంగానే ఆ యువతలో వాటిలో వెళ్ళారంటే వారు గ్యాప్స్ ఇచ్చినప్పుడు, బ్రేక్ ఇచ్చినప్పుడు కూడా, లేకపోతే మరోసారి డేట్ ఇచ్చి అది వాయిదా చేసినప్పుడు కూడా ఎక్కడ ఏ యువత, మహిళ బయటకు వచ్చి మీరు రావటం వల్ల మా సమస్యలు పరిష్కారం అయ్యాయి, మీరు రావాల్సిందే, మీ నాన్నగారు జైల్లో ఉంటే మీరు ఢిల్లీలో 25 రోజులు ఎందుకు కూర్చున్నారు, మీరు రండి అని ఎవరు రోడ్డు మీద రాలేదు, మనస్తాపం చెందలేదు, మంచాలు ఎక్కలేదు. సో అది వాళ్ళు వాళ్ళ యొక్క లక్ష్యాలు వాళ్ళు సాధించారు లేదా అనేది వారు విశ్లేషించుకోవాలి. 1. 2, వారు ఇచ్చిన హామీలు. ఇందాక నేను చెప్పినట్టు వారు మొదటిసారి రాజకీయాలు రాలేదు, వాళ్ళ పార్టీ కొత్తది కాదు. 2014 నుంచి 2019 వరకు మంత్రిగా ఉన్నారు. సరే, 3 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. సో వారు ఇచ్చినట్టు నిన్న కూడా వారు స్టేజ్ మీద చెప్పారు, ఏంటిది,